వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 విఎంఆర్ రివ్యూస్. ఈరోజు ఎపిసోడ్ 9 కోసం మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 9లో మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది సోనియా అండ్ కిరాక్ సీత నామినేషన్. సోనియా కిరాక్ సీత నామినేట్ చేసేటప్పుడు కిరాక్ సీతకి గేమ్ పైన క్లారిటీ లేదు అండ్ ఎస్మీ టీం వాళ్ళకి ఏ వర్క్ చేయకూడదని ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎస్మీ టీం వాళ్ళు గేమ్లా ఆడారు. దాన్ని నువ్వు మనసుకి తీసుకొని హ్యూమిలిటీ అని చెప్పి పెద్ద పెద్ద పదాలు వాడి నువ్వు చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయావు. నీకు గేమ్ క్లారిటీ లేదని చెప్పి మన సోనియా నామినేట్ చేసింది. బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే సోనియా నీకు ఏదైనా ఎదురైతే దాన్ని నీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియ నిన్ను నార్మల్గా వచ్చి అడిగింది నిఖిల్కి నీకు మధ్య ఉన్న బాండింగ్ ఏంటని. దాన్ని నువ్వు ఎల్ఎల్ట్రీ కామెడీ అని చెప్పి నువ్వు చిన్నదానికి పెద్దగా రియాక్ట్ అయ్యావు. అలాంటిది మన కిరాక్ సీతాని వీళ్ళు ఎవరు మన ప్రేరణ వచ్చి చెత్త బొట్టులో ఉన్న బాటిల్ తీసుకొచ్చి పెట్టి ఇది చేసినప్పుడు అది హ్యూమిలిటీ కాదా? అది ఇబ్బందిగా ఫీల్ అవ్వరా? దానికి నువ్వు రైట్ చేసిన పాయింట్ వ్యాలిడ్ కాదు. తను ఇబ్బందిగా ఫీల్ అయింది, అందుకు రియాక్ట్ అయింది. అండ్ కిరాక్ సీత నీకు చాలా బాగా డిఫెండ్ చేసింది. తను నీకు సరైన ఆన్సర్ కూడా ఇచ్చింది. రాజ్యంలో మీ రాజు కరెక్ట్గా లేకపోతే మీకు చెప్పే ధైర్యం లేదేమో. మా రాజ్యంలో రాజు కరెక్ట్గా లేకపోతే ఎదిరించే ధైర్యం మాకుంది. అండ్ ఓన్ డెసిషన్ తీసుకొని ఓన్గా ఇండివిజువల్గా రెస్పాండ్ అయ్యే అది మాకుందని చెప్పింది. అది నిజమే. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఇండివిజువల్ గేమే. తను ఫీల్ అయ్యి ఎమోషనల్ ఫీల్ అయితే ఖచ్చితంగా ఇండివిజువల్గానే రియాక్ట్ అవుతుంది. మరలా వెళ్ళి మన చీఫ్ దగ్గరికి వెళ్ళి చీఫ్ ఓకే అంటే లేకపోతే నాట్ ఓకే అంటే తను రియాక్ట్ అవ్వడం మానడం అనేది ఉండదు కదా. మన కిరాక్ సీత చాలా బాగా డిఫెండ్ చేసింది, వ్యాలిడ్ పాయింట్స్ చెప్పింది. నెక్స్ట్ మనం ఇంకొక నామినేషన్ కోసం ఎవరు మాట్లాడుకుంటే మణికంఠ నామినేషన్ చాలా సిల్లీగా ఉంది శేఖర్ భాష పైన. ఏమంటున్నారంటే గణపతి ఫెస్టివల్కి మన స్వీట్స్ ఇస్తే ఆ స్వీట్స్ని మీ టీం వాళ్ళకి ఇచ్చావు, నాకు ఇవ్వలేదని చెప్పి కామెడీగా నామినేట్ చేశారు. సో ఈసారి అయితే ఎక్సెప్ట్ నబీల్, ఎస్మీ తప్ప అందరూ నామినేట్ అయ్యారు. ప్రోమోలో ప్రోమోలో ఏంటంటే నెక్స్ట్ ప్రోమోలో మన ఎవరు సోనియా ఇదైనట్టుంది. ఓకే, మ్యాక్సిమం అందరూ నామినేషన్ కోసం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కిరాక్ సీత మన ప్రేరణ నామినేట్ చేసింది. ఎందుకంటే ఆ చెత్త బొట్లో బాటిల్ తీసి బయట పెట్టినందుకు. సో ఇప్పుడు ఒకవేళ ప్రేరణ కానీ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతే ఆ ప్రేరణకి లైఫ్ లాంగ్ గుర్తుండే ఒక పదం చెత్త అని. వీ విల్ వెయిట్ అండ్ సీ ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతారు.